బీట్రూట్ చారుకి కావాల్సిన పదార్థాలు: తురుము పెట్టుకున్న ఒక పెద్ద బీట్రూట్, తాలింపు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎండుమిరపకాయలు, చింతపండు గుజ్జు అంటే నానబెట్టి రసం తీసుకొని పెట్టుకుని తాలింపు పెట్టుకుని మిగిలింది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నూనె పోసుకుందాం. నూనె కాగినాక ముందుగా ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తురుము పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము కూడా వేసుకుందాం. బీట్రూట్ తురుము కూడా వేసుకుని వేయించుకుందాం. పచ్చివాసన పోవాలి బీట్రూట్ తురుము. సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. బీట్రూట్ తురుము వేయించుకోవాలి, ఇట్లా పచ్చివాసన పోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు, ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగినాక కొంచెం వాటర్ పోసుకొని చారు కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. బీట్రూట్ చారు మరిగిని. దీంట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పొడి మసాలా వేసుకొని దించుకుందాం. బీట్రూట్ చారు రెడీ.